నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఇప్పటి టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్ అనుకోండి. బెల్లీ ఫ్యాట్. సో, చూడండి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నాకు రోజు చాలా మెసేజెస్ వస్తున్నాయి దీని గురించి. నేను లావు ఉన్నాను. అందరూ ఏమనుకుంటున్నారు అది ఇదని. ఎందుకు ఎవరు ఏమనుకుంటే మీకెందుకు? సొసైటల్ స్టాండర్డ్స్ కోసం కాదండి. మీకోసం మీరు చేంజ్ అవ్వాలి. ఫ్యాట్ ఉంటే మంచిది కాదు. సో, ఫ్యాట్ తక్కువ చేసుకోవడానికి చూడండి. దానికి టెన్షన్ దేనికి? ఫ్యాటే కదా కరిగిపోతది. బట్ 100% టైం పడతది. ఆబ్వియస్లీ టైం పడతది. సో, నేను కూడా మీకోసం అందుకే ఒక స్పెషల్‌గా మార్నింగ్ బ్యాచ్ కూడా డిజైన్ చేస్తున్నాను. జస్ట్ ఫర్ అందరి కోసం. ఏ ప్రాబ్లమ్ ఉన్నా దాన్ని తీసుకొని స్పెషల్‌గా న్యూట్రిషన్ ప్లాన్స్ ఇవ్వడానికి కూడా. సో, మీరంత టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. కంపల్సరీ చూసి ఇవన్నీ కూడా నీట్‌గా చేసుకోండి. ఫ్యాట్ తగ్గిపోతది. కన్సిస్టెన్సీ కావాలి. హార్డ్ వర్క్ కావాలి. అండ్ యోగాని ఓన్లీ ఫ్యాట్ లాస్ మీడియం లాగా చూడకండి. ఇప్పుడు నేను చేసే ప్రతి ఆసనాకి మీకు ఇంకా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అవి కూడా చెప్తాను. సో, మీకు అర్థమవుతది. ఒక్కొక్క ఆసన జస్ట్ ఫ్యాట్ లాస్ అని మీరు అనుకుంటున్నారా? ఒక్కొక్క ఆసన వెనుక ఎంత గొప్పతనం ఉంటది అనేది. సో, చూద్దాం ఈరోజు ఆసనాస్ ఏమేమిటి అనేది చూడండి. 2 కాళ్ళు కంప్లీట్ ఇలా స్ట్రెయిట్ పెట్టేసుకొని మొత్తం దూరం తీసుకోండి. ఎంత వీలైతే అంత డిస్టెన్స్ తీసుకోండి. చక్కి చాలా ఆసన అంటారు దీన్ని. ఇలా స్ట్రెయిట్ స్పైన్ పెట్టుకొని ఇలా ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా మొత్తం ఎనకాలకెళ్ళిపోతే ఇంకా ఎక్కువ ముందుకు బెండ్ అవ్వొస్తది. ఇలా ఎక్కువ బెండ్ అవ్వాలి. ఇలా 20 టైమ్స్ ఇలా క్లాక్ వైస్, 20 టైమ్స్ ఇలా యాంటీ క్లాక్ వైస్ ఇలా ముందుకి ఇలా. ఎన్ని సార్లు? 20 టైమ్స్ కంపల్సరీ. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆసన ఏంటి? తొడల దగ్గరున్న ఫ్యాట్‌కి, స్టమక్ చుట్టూ ఉన్న ఫ్యాట్‌కి ఎంత మొండి ఫ్యాట్ అయినా సరే కరగడానికి యూజ్ అవుతది. దాంతో పాటు గట్‌కి, డైజెషన్‌కి, పీసీఓడీ, పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్‌కి, రిప్రొడక్టివ్ సిస్టమ్ హెల్త్‌కి ఇవన్నిటికి కూడా చాలా మంచిది. సో, అందుకే ఓన్లీ ఫ్యాట్ లాస్ లాగా చూడకండి. ఒక రెస్పెక్ట్‌తోటి చూడండి. మీ బాడీ మీద శ్రద్ధతోటి చేసుకోండి. జస్ట్ ఫ్యాట్ తగ్గిపోతే సరిపోదు. మంచిగా అవ్వాలి. ఆరోగ్యంగా కూడా అవ్వాలి. సో, నవ్వుతూ ఉండండి. ఇవన్నీ చేసుకోండి. అవసరం లేని టెన్షన్స్ ఏది అవసరం లేదు మనకి. హ్యాపీగా చేసుకోండి. ఎందుకు తగ్గరో చూద్దాం. స్లోలీ ఇలా చేసుకున్నారా? ఒక 20, 20 చేసుకోండి. ఇలా 2 ఫోల్డ్ చేసేసుకొని ఇలా 1, 2, 3, 4 ఇలా ఒక 20 టైమ్స్. ఇలా 1, 2, 3, 4 ఇది కూడా ఒక 20 టైమ్స్. మరీ 20 టైమ్స్ ఎక్కువ అనిపిస్తే 10 నుంచైనా సరే స్టార్ట్ చేసుకోండి. డైలీ కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ ఒక 20 కౌంట్స్ తెచ్చేసుకోండి. స్లోలీ ఇప్పుడు 2 కాళ్ళు ఇలా ఫోల్డ్ చేసేసుకొని, చేతులు ఇలా బ్యాక్ తీసుకొని, ఒక స్ట్రెయిట్ స్పైన్ పెట్టి స్ట్రెయిట్ చూసుకుంటూ 1, 2 మొత్తం తీసుకోండి. 3, 4, 5 ఇలా. ఇటు సైడ్ ఒక 20, ఇటు సైడ్ ఒక 20. ఇది చేయగానే ఇన్‌స్టాంట్‌గా మూడ్ కూడా చాలా బెటర్ అనిపిస్తది. అన్ని ఆసనాలు స్ట్రెస్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడు బ్రీత్ ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే ఎలా? ఇక్కడ డీప్ ఇన్‌హలేషన్ తీసుకోండి సెంటర్‌లో. ఎక్స్‌హేల్. మళ్ళీ సేమ్ ఇన్‌హేల్. ఎక్స్‌హేల్. ఇలా. ఇప్పుడు మీరు బ్రీత్ ఇంక్లూడ్ చేసుకుంటే ఏమవుతది? మీకు స్ట్రెస్ ఏదైతే ఉందో అది తగ్గుతది. బాడీకి చాలా మంచిది. లంగ్స్‌కి మంచిది. హార్ట్‌కి మంచిది. సో, బ్రీత్ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. టైం అస్సలు లేదు అనుకున్న వాళ్ళు మాత్రం నార్మల్ బ్రీత్ తీసుకొని చేసేసుకొని ప్రాణాయామం మాత్రం డైలీ ఇంక్లూడ్ చేసేసుకోండి. ఇప్పుడు స్లోలీ ఇలా 2 కాళ్ళు కంప్లీట్ ఇలా పైకి తెచ్చేసుకోండి. మీకు అలవాటు అయ్యన్ని రోజులు ఇలా కింద నుంచి ఇలా తీసుకొని స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని ఫస్ట్ నౌకాసనాలో మీకు 10 సెకండ్స్ అలా ఉండి మళ్ళీ స్లోలీ రిలాక్స్ అయిపోయి మళ్ళీ సేమ్ ఇలా. దీని తర్వాత స్లోలీ 1, 2, 3, 4 ఇలా ఒక 10-20 టైమ్స్ చేసుకున్న తర్వాత 1, 2, 3, 4 ఇది కూడా సేమ్ 20 టైమ్స్ రిపీట్ చేసుకోండి. సరిపోతుంది మనకి. స్లోలీ 1, 2, 3, 4 ఇది కూడా 20 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఇది మొత్తం ఓన్లీ బెల్లీ ఫ్యాటే కాదు, థై ఫ్యాట్ కూడా చాలా వరకు కంట్రోల్‌లో వస్తది. టోన్ అవుతాయి లెగ్స్ అనేది. ఇలా స్లోలీ పండుకొని ఇలా నీట్‌గా బ్యాక్ ఇలా తీసుకోండి. ఈ 2 చేతులు ఇక్కడ పెట్టేసుకోండి. ఎక్కువ వెయిట్ పడదు మనకి. అన్ని ఆసనాలు బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయొచ్చా అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. కింద కామెంట్స్‌లో చూసాను. బ్యాక్ పెయిన్ అనేది ఇప్పుడు చాలా రకాలుంటాయి. నార్మల్ బ్యాక్ పెయిన్ అయితే ఏం కాదు. వెయిట్ వల్ల వచ్చిన బ్యాక్ పెయిన్ చేసేసుకోవచ్చు. పోస్చర్ రాంగ్ వల్ల కూర్చొని వచ్చిన పెయిన్ చేసేసుకోవచ్చు. బట్ డిస్క్ బల్జెస్, సయాటికా ఇలాంటి ప్రాబ్లమ్స్ లేదా సర్జరీ ఇలా అయిన వాళ్ళు మాత్రం అన్ని ఆసనాలు చేయకూడదు. మీకు సెపరేట్‌గా నేను ఒక వీడియో చేసి పెట్టాను చూడండి. ఇలా కూర్చొని 2 కాళ్ళు ఇలా స్ట్రెయిట్ పెట్టుకొని 1 ఇలా కిందికి 1, 2, 3, 4 ఇక్కడ ఒక 10 సేమ్ 1, 2, 3, 4 ఇక్కడ ఒక 10 1, 2, 3, 4 ఒక 10 1,
2 3 4 సేమ్ మళ్ళీ సేమ్ 1 2 3 4 మళ్ళీ కిందికి 1 2 3 4 మళ్ళీ సేమ్ 1 2 3 4 10 ఇబ్బంది అనిపిస్తే 4తో స్టార్ట్ చేయండి. కొంచెం మళ్ళీ ఒకసారి రిలాక్స్ తీసుకొని మళ్ళీ ఒక 5 తోటి స్టార్ట్ చేయండి. అలా 2 to 3 సెట్స్ చేసుకున్నా కూడా మీకు థై స్టోనింగ్ జరుగుతుంది. పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా కరగడానికి బాగా యూజ్ అవుతుంది. ఇమ్మీడియట్లీ ఇలా కూర్చొని గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్ అనేది కరగాలంటే కంపల్సరీ ఎక్కువ ఆసనాలు చేయాలి. 2 ఆసనాలు ఒక 20 times 40 times చేసుకుంటే తగ్గదు. ఇంచ్ లాస్ ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే క్యాలరీలు కూడా కరగాలి, పడాలి ప్రెషర్. అండ్ ఫ్యాట్ లాస్ మాత్రమే కాదండి, ఎక్కువ మనం చేసేంత వరకు చేస్తే 1 hour ఇలా యోగా చేసుకుంటే మీకు మెంటల్గా హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రెస్ చాలా కంట్రోల్లో వస్తుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. ఇలా చూడండి, ఇప్పుడు స్లోలీ ఇలా తీసుకున్నారా, ఒక డీప్ బ్రీత్ ఇన్ తీసుకోండి, ఎక్స్హేల్. ఇప్పుడు స్లోలీ సైక్లింగ్ స్టార్ట్ చేయండి. సైక్లింగ్ కూడా అంతే, మోకాళ్ళకి మంచిది, బాడీకి మంచిది, ఫ్యాట్ లాస్కి మంచిది, మూడ్ ఇన్స్టాంట్గా ఇంప్రూవ్ చేస్తుంది, స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది, ఇలా ఎన్నో లాభాలు. ఇలా యాంటీ క్లాక్ వైజ్ కూడా ఒక 20 times తీసుకోండి. 10 times ఈజీ అనిపిస్తుంది, సో ఒక 20 times మీరు చేసుకోగలుగుతారు ఈజీగానే. అలవాటు పడిపోయి ఉన్నారు కదా, ఇలా నీట్గా స్లోలీ 2 కాళ్ళు ఇలా పెట్టేసి ఇలా స్లోలీ మొత్తం పడుకోండి. మీకు ఎప్పుడైతే బాగా ఇబ్బంది అనిపిస్తుందో ఇలా మధ్యలో బ్రేక్స్ తీసుకోండి. బ్రేక్స్ తీసుకునేప్పుడు 2 చేతులు ఇలా దగ్గరికి పెట్టుకుంటే యష్టికాసన అంటారు. ఇలా 2 చేతులు కావాలంటే ఇలా పొట్ట మీద పెట్టుకొని ఒక డీప్ బ్రీత్స్ తీసుకోండి. మీకు మధ్యలో ఎప్పుడు ఎక్కువ ఆయాసం అనిపిస్తే అలా ఇలా. మీకు మంచిగా టైం ఉంది, ఒక 1 hour అనుకుంటే క్లాసెస్లో జాయిన్ అయితే ఆబ్వియస్లీ బాగుంటుంది. లేదు టైం లేదు, కుదరట్లేదు, లేదా నేను అంత పెట్టలేను అనుకున్న వాళ్ళు ఇలా యూట్యూబ్లో వీడియోస్ చూసుకొని చేసుకోండి. ఎంతసేపు చేసుకోవాలి అనేది మీకు తెలుసు, మీకు టైంని బట్టి. 1 hour టైం ఉంటే ఫుల్ మంచిగా నీట్గా బ్రీత్ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ ఇన్హేల్ ఎక్స్హేల్ అన్నీ పాటించండి. లేదు అస్సలు టైం లేదు, 15 to 20 minutes మాత్రమే ఉంటుంది నాకు అనుకుంటే ప్రాణాయామం ఫస్ట్ బాగా చేసుకున్న తర్వాత డీప్ బ్రీతింగ్ టెక్నిక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మీరు నార్మల్ బ్రీత్తో ఎక్కువ సార్లు చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్లోలీ ఇలా తీసుకున్నారా, ఇలా కిందికి 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 మళ్ళీ స్ట్రైట్ వచ్చేసి 1 2 3 4. ఇక్కడ మీరు బెండ్ చేసుకోవచ్చు అలవాటు అయ్యే అన్ని రోజులు. అలవాటు అయితే మాత్రం ఇలా స్ట్రైట్ పెట్టేసుకొని ఇలా ఇలా నీట్గా సిజరింగ్ చేసుకోండి. మళ్ళీ సేమ్ 1 2 3 4 8 వరకు కంటిన్యూ చేసేసి మళ్ళీ సేమ్ 1 2 3 4 ఇలా సింపుల్గా. లాస్ట్కి ఒక్క ఎక్సర్సైజ్ చూద్దాము. ఇదంతా అయిపోయిన తర్వాత ఇలా 2 కాళ్ళు దగ్గరకు తెచ్చుకోండి. పవన్ముక్తాసన మీకు తెలిసిందే, డైజెస్టివ్ సిస్టమ్కి చాలా చాలా మంచిది, గట్ హెల్త్కి చాలా మంచిది. ఆయుర్వేద ప్రకారం 96% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ స్టమక్ నుంచే వస్తాయి. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటే ఎక్కడ రావు. ఇలా దగ్గరకు తెచ్చుకోండి, ఇది ఆనాలి మనకి. ఇలా తీసుకున్నారనుకోండి ఇక్కడ వరకే వస్తుంది. ఇలా ట్రై చేయండి, ఇలా మొత్తం ఇలా బయట నుంచి గట్టిగా ఫోల్డ్ చేసేసుకోండి. అప్పుడు మీకు చాలా ఎక్కువ ప్రెషర్ పడుతుంది. డీప్ బ్రీత్ ఇప్పుడు సరిగ్గా రాదు, మీకు ఎంత ఇన్హలేషన్ చేయగలిగితే అంత ఇన్హేల్ చేసేసుకొని ఎక్స్హేల్ చేసుకుంటూ పైకి ఇలా, మళ్ళీ స్లోలీ కిందికి, సేమ్ ఇన్హేల్ డౌన్ ఎక్స్హేల్ అప్, ఇలా స్లోలీ మళ్ళీ కిందికి వచ్చేసి ఇప్పుడు కంప్లీట్ స్ట్రెస్ అంతా రిమూవల్ కోసం ఇది ఆనంద బాలాసనం అంటారు. పేరులోనే ఉందిగా, చిన్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారు సేమ్ అలా ఇలా పట్టుకొని ఉంటారు. చాలా మంచిది స్ట్రెస్కి. స్లోలీ ఇలా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇలా మీకు కంప్లీట్ బాడీ అంతా రిలాక్స్ వచ్చేంత వరకు ఒక 10 times అలా అని స్లో మూమెంట్స్. ఓన్లీ స్పైన్కి మాత్రమే రిలాక్స్ ఇవ్వండి. ఇది స్పైన్కి మసాజ్ లాగా ఇలా నీట్గా స్లోగా ఇలా చేసుకున్న తర్వాత స్లోలీ ఇలా 2 కాళ్ళు ఇలా తీసుకోండి. ఇది రిక్లైన్ బటర్ఫ్లై అంటారు. చాలా అంటే చాలా మంచిది మనకి ఇన్సోమ్నియా ప్రాబ్లమ్స్ ఉన్న, రిప్రొడక్టివ్ హెల్త్కి, యూటరస్ హెల్త్కి అన్నిటికీ చాలా మంచిది. స్లోలీ ఈ పొజిషన్లో ఒక 5 seconds రిలాక్స్ అయిపోండి, సరిపోతుంది. ఇవన్నీ చేసుకోండి. చేసుకున్నాక మీకే చేసుకున్న వెంటనే ఎలా అనిపిస్తుందో మీరే నాకు చెప్తారు కదా. చాలామంది మెసేజ్లు చేస్తున్నారు, చాలా తగ్గుతున్నామని, జాయిన్ అవుతున్నారు క్లాసెస్లో, ఇలా చాలా అవుతున్నాయి కదా. అలానే నవ్వుతూ ఉండండి, అన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. ఫ్యాట్ లాస్తో పాటు హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి. హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి అనేది మన మెయిన్ గోల్.
సో, ఇవన్నీ పెద్దవాళ్ళతో టైమ్ స్పెండ్ చేయండి. మీకు అలా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారా, అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళ దగ్గరెళ్లి కూర్చోండి. మీకంతా ఇన్ఫర్మేషన్ దొరికేస్తది. సో, అన్నీ నేర్చుకోండి, కరెక్ట్‌గా చేసుకోండి, నవ్వుతూ ఉండండి. అంతా బావుంటది.